చెప్పండి అన్న, నీ పేరేం పేరన్నా? నా పేరు రమేష్. మాది నిజామాబాద్ డిస్టిక్ మోపాల్ మండల్ కులాస్పూర్ విలేజ్. నేను ఇక్కడికి రాబట్టి 2 సంవత్సరాలు ఓకే. నేను బ్యాక్లాగ్ పోస్ట్ గురించి వచ్చిన. నేను 2021 నుంచి అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి నుంచి తిరుగుతూనే ఉన్నా బ్యాక్లాగ్ పోస్ట్ గురించి. ఇది ఎంప్లాయ్మెంట్ మన వికలాంగుల సంక్షేమ శాఖలో అటెండర్ అయినా సరే ఏదైనా జాబ్ అయినా సరే అని చెప్పి తిరుగుతున్నా. సెలెక్ట్ కాలే. ఇక ఆ జాబ్లో హైకోర్టులో కేసు ఉన్నది, మొన్న క్లియర్ అయింది. మొన్న మాది అర్హునే, కానీ అది వరకు దాన్ని క్లియర్ చేయలేరు. నేను తిరుగుతూనే ఉన్నా. వికలాంగుల సంక్షేమ శాఖ జాబ్ అయితే మినిస్టర్ సీతక్క కూడా కలిసిన. ఇప్పుడు నేను కలిసి అయితే దగ్గర దగ్గర 3 నెలలు అవుతుంది. మేడం ఇంటర్వ్యూస్ చేసింది, కలెక్టర్ కూడా ఇచ్చిన. కలెక్టర్ సార్ రాసిండు, అది ప్రయత్నం చేయకుండా అయిపోయింది. ఇక ఇతనే ప్రజావానికి వస్తూనే ఉంటున్నా, నాకు మెసేజ్ వస్తూనే ఉంటున్నాయి. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కూడా కలిసిన. ఎంప్లాయ్మెంట్ కార్డు 20 సంవత్సరాల సీనియర్ ఉంది నాకు. ఆ సీనియారిటీ బట్టి అయినా నాకు జాబ్ ఇస్తే నా లైఫ్ సెట్ అవుతుంది, నా జీవనోపాధి వస్తుంది. నేను పిలిపి మరి సార్ ఎస్సీ పుట్టుకతోని పోలియా ఉన్న వికలాంగుని పట్టించుకోకుంటే అమ్మి ఆ పథకాలు ఇద్దు ఈ పథకాలు ఇస్తామని చెప్పి ఇచ్చి ఏం ఫాయిదా. నాకు గవర్నమెంట్ డైరెక్ట్ బ్యాగులకు ఇవ్వకుండా కానీ నాకు అడుసోరు కింద ఇచ్చి నా కుటుంబాన్ని, నా భార్యను, మా అమ్మను, మా పెద్దమ్మను ఆదుకుంటే ప్రభుత్వానికి ఎల్లవేళలా బాకే ఉంటా. కానీ పింఛను ఇస్తా అని చెప్పి 6,000 ఇస్తా అని చెప్పి 4,000 కూడా టైంకి ఇవ్వకుండా ఇంకా 3 నెలలు పెండింగు. అది కూడా వికలాంగులే. మంచిలోకి ఏమో టైంకు జీతాలు వస్తున్నాయి, వికలాంగులై మాత్రం చంపిస్తారు. మరి మొత్తం ఇవ్వకుంటే బెస్టే, సంతోషంగా ఇవ్వకుండా చెప్తే మొత్తం వికలాంగులు మొత్తం టోటల్ కలిసి ఇవ్వకుండా అని చెప్పి టీవీలో అనౌన్స్ చేసేస్తే మేము పిచ్చిని తీసుకోకుండా కూడా బతుకుతాం. రోడ్డు మీద ఆడుకుంటాం. గవర్నమెంట్ లేదు, రోడ్డు మీద పిచ్చబడుకుంటాం సార్. తువ్వలు వేసుకొని ఓళ్ళు 5-10 రూపాయలు వేస్తారు, అవితో బతుకుతాం. అదే నడుస్తుంది రోజులల్లో. అధికారంలోకి వచ్చిన 100 రోజులలోనే పెన్షన్లు పెంచుతాము, మళ్ళీ వికలాంగులకు 4,000 ఉన్న పెన్షన్ 6,000 చేస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం మరి ఇప్పటి వరకు కూడా సార్ ఉన్న బడ్జెట్ మొత్తం రుణమాఫీకే పెట్టినాం కదా. మా వికలాంగులకు ఓళ్ళు ఇస్తారు సార్. ఉన్న బడ్జెట్ నువ్వు ముందే ఆలోచించుకొని చేసుకునేది. బస్సు ఫ్రీ పెట్టినావు, వికలాంగులు నోకెత్తుర్రు, ఆడవులు ఎక్కేస్తుర్రు, మహిళలు ఎక్కేస్తుర్రు. బస్సు ఏడదు సార్, హాఫ్ టికెట్ కూడా మళ్ళీ మన ఉన్న వికలాంగుల సీటు కూడా కన్సెషన్ టికెట్ సీటు కూడా ఇస్తలేరు నాకు. పిహెచ్ సీటు కూడా ఇస్తలేరు. ఇక వాల్యూ లేనప్పుడు సభకు ట్రైన్కే పోతుంది. ఇక ఏం చేస్తావు సార్? ఇక బస్సు ఫ్రీ పెట్టి కూడా వేస్ట్ నా పద్ధతి రూల్ ప్రకారం అయితే. సంక్షేమ పథకాలు అనేక సంక్షేమ పథకాలు కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టింది కదా. అవును సార్. మరి అన్ని ఇంప్లిమెంట్ అయినాయి రమేష్? మీ దగ్గరికి ఎంతవరకు, నీకు కానీ కుటుంబ సభ్యులకు కానీ మీ గ్రామంలో కానీ ఎంతవరకు అవి అందుతున్నాయి? ఏం అందడం లేదు సార్ నాకు తెలిసి. ఇప్పుడు ప్రజాపాలన నడుస్తుంది. అధికారులు విలేజ్లలో సర్పంచులు లేరు, పరిపాలన లేదు, సెక్రటరీ పరిపాలన నడుస్తుంది. కావున కుంటుపడి ఉన్నది ఇప్పుడు. అది అంతే, గ్రామాలు కుంటుపడే ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ కావాలంటే బడ్జెట్ చేతలు లేనిది ఏం చేస్తారు? కేటాయించారు, అది ఎప్పుడవుతుంది? ఇక మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి సార్. నువ్వు చెప్తున్నా, ఎలక్షన్ల దాకా ఏం చెయ్యరు. ఒక వికలాంగులంగా న్యాయం జరిగాయి, పింఛన్లు టైంకు ఇయ్యరు. సరే సార్, 4,000 ఇచ్చిన ఓకే, 6,000 దానికి గ్యారంటీకి అది తర్వాత మాట. నువ్వు ఇచ్చే పింఛన్ అన్న 1 నుంచి 15 లోపు ఇస్తే మా గోళీలకు, మా అత్యవసరాలకి చాలా ఉపయోగపడతాయి సార్. నాకు కాకుండా నాకన్నా మా పెద్దమ్మ అయితే మరీ పరిస్థితి ఘోరం. ఇక గోళీలు టైంకు పింఛన్ టైంకి ఇవ్వకపోతే గోళీలకు చాలా ఇబ్బంది అవుతుంది. ఏం చేస్తాం సార్? ఏం వస్తాయి సార్? ఇక గివిదే లేని అవి అడుగుతారు. ఇక అయిపోయాయి. ఇక నాకు తెలిసి అయితే సార్ అమలు అయితే అవుతుండొచ్చు ఇంకొక సంవత్సరం లోపు. ఇంకో సంవత్సరం లోపు కాలేదనుకో, ఇక 5 ఏళ్ళ దాకా ఏం లేదు. 5 ఏళ్ళ లోపు గవర్నమెంట్ కూడా చేంజ్ అయిపోతుంది. ఇట్లనే నడుస్తూ ఉంటే పాలన ఘోరంగా అవుతుంది సార్. ఒక విషయం చెప్తాను సార్, గవర్నమెంట్ ఈసారు ఆ సారు ఈసారి నాకు సంబంధం లేదు. నాకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటిది, నాకు అవుట్ సోర్సింగ్ అయినా సరే ఒక చిన్న ఉపాధి 5,000 10,000 పని ఇస్తే మండల ఆఫీసుల్లో, ఎంఆర్ ఆఫీసుల్లో ఏదైనా చిన్నగా నాకు పని ఇస్తే నేను బతుకుతుంది సార్. అంతే. ఇక అందరి గురించి నేను బొందల పడతా, వాళ్ళ మీద గడ మీదనే ఉంటారు సార్.
అంతే అవుతుంది. తిరిగి మినిస్టర్ సీతక్క కూడా ఇమీడియట్లా నేను పోయితే బాబు నిజంగా ఎందుకు వచ్చినావు అని చెప్పి యాక్షన్ తీసుకున్నది. కానీ అది ఎక్కడ అమలు కాలేని పరిస్థితి ఉంది. నా పేరు వచ్చి రమేష్, మాది వచ్చి వరంగల్ హన్మకొండ డిస్టిక్ దామర మండల్ పులకుర్తి విలేజ్. ఇప్పుడు ఏమైనా సంక్షేమ పథకాలు కావాలంటే వాళ్ళు కంపల్సరీ రేషన్ కార్డు అడుగుతుండ్రు. ఇప్పుడు రేషన్ కార్డు ఇస్తున్నాడు, అప్లై చేసినాం కానీ ఇంతవరకు 4-5 సార్లు అప్లై చేసాం, ఒక్కసారి కూడా మాకు ఇంతవరకు రాలేదు సార్. మాకు 2 పిల్లలు ఉన్నారు, మాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఇప్పుడు రాజీవ్ యువ వికాస్ అని పడ్డది, సంక్షేమ పథకాల విషయంలో వాటి కోసం అని అప్లై చేస్తే కంపల్సరీ రేషన్ కార్డు అడుగుతున్నారు. ఇప్పుడు మేము దానికోసమని ఇక్కడ ప్రజాభవన్కి వస్తే ఎవరు కూడా పట్టించుకోవడం లేదు సార్. అవును సార్. ఎన్నిసార్లు వచ్చినావు? ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం సార్. నేను అక్కడ నుండి ఇటుకి వచ్చాము వరంగల్. 6 గ్యారెంటీల ఫామ్ నింపినావా? 6 గ్యారెంటీల ఫామ్ నింపాము, రేషన్ కార్డు అది ప్రూఫ్ కూడా ఉంది. గ్రామ సభలో నింపి. నాకు 2 పిల్లలు సార్. మాకు ఎవరికి రేషన్ కార్డు లేదు, మాకు ఏమి కూడా అందట్లేదు.